మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడే. ఆమెన్. ప్రేమన వలరా మనము మన జీవితం పరిమళ వాసనగా, పరిమళము అనేది పెర్ఫ్యూమ్ అండి. ఆ పెర్ఫ్యూమ్ అనేది మనం కొట్టుకున్నప్పుడు అది ఎంతో సువాసన అనేది వెదజల్లుతుంది. అంటే మన జీవితము పరిమళ వాసనగా మార్చాలని యేసయ్య మనందరి కొరకు తన విలువైనటువంటి జీవితమును మన కోసం త్యాగము చేసి తనకు తాను బలిగాను ఒక అర్పణగాను అర్పించుకున్నాడు. మరి పరిమళ వాసనగా ఆయన మన కొరకు అప్పగించుకోవడానికి మనము పరిమళము కాదండి, మనము చెడు వాసన కలిగిన వారము. అంటే పాపపు సంబంధమైనది మన జీవితం. ఈ పాపపు సంబంధమైన మన జీవితము కొరకు నిష్కలంకమైనటువంటి యేసయ్య మన కోసము బలియాగముగా మార్చబడ్డాడు. అంటే మన పాపములను, మన దోషములను ఆయన మీద వేసుకొని ఆయన బలి అయి ఉన్నాడు. ఎందుకంటే మనకు పాపము ద్వారా విమోచన కలగటానికి, మనకు పాప క్షమాపణ ద్వారా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనకు రావాలని యేసయ్య మన కోసము పరిమళ వాసనగా అప్పగించుకున్నాడు. మరి మనము పరిమళ వాసనగా ఉన్నామా? మీరు చూడండి, ఇది సన్నజాజి చెట్టు అండి. దీని పూలు ఎంతో సువాసన వెదజల్లుతాయి. అంటే దీనికి ఉన్నటువంటి గుణము పరిమళ వాసన అనేది ఈ చెట్టు తన యొక్క పరిమళాన్ని మనకు అందిస్తుంది. అలాగుననే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క పరిమళాన్ని మనకు అందించాడు. అంటే మనము పరిమళ వాసన కాదండి, ఆయన మాత్రమే పరిమళ వాసన. ఆయన ఎందుకు అందించాడంటే మనము మన జీవితము కూడా యేసయ్య వలె పరిమళ వాసనగా రావాలని. ఈ మొక్క ఏ విధంగా పరిమళ వాసన ఇస్తుందో మనము కూడా పరిమళ వాసన ఇవ్వాలని యేసయ్య మన కోసము బలియాగమయ్యాడు. గనుక ఇంకను నువ్వు ప్రభువుని అంగీకరించలేదా? ఇంకను నీవు యేసు రక్తంతో కడగబడలేదా? ఇంకను నీవు పాపపు సంబంధమైన జీవితములో నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా? నీకోసం యేసయ్య రక్తము కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే మనందరి కొరకు తన పరిమళమైనటువంటి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఈరోజు నీ మాటలు నువ్వు వింటున్నావంటే నువ్వు ఎంతో ధన్యుడవు. నీ కుటుంబంలో ఎవరైతే పరిమళ వాసనగా మార్చబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావో నిత్యము నా యేసయ్య పరిమళ వాసనగా నీ కుటుంబాన్ని నిన్ను మలిచి నిత్య మహిమ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితము అనేది అపవిత్రమైనదని, మీరు పవిత్రులై ఉన్నారని, మీరు పరిమళ వాసనై ఉన్నారని, మీరు మా నిమిత్తమై అప్పగింపబడి మరణానికి మీరు తండ్రి ఏ విధంగా అర్పించబడి ఉన్నారో ఆ మరణము ద్వారా మా జీవితంలో గొప్ప పాప క్షమాపణ మేము పొందుకొని మేము కూడా పరిమళ వాసనగా వెదజల్లుతామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇప్పటికే నీ బిడ్డలు మిమ్మల్ని వెంబడిస్తూ తండ్రి పరిమళ వాసనగా వారి జీవితాన్ని మలుచుకొని చూడగా ఇంకను ఎవరైతే పరిమళ వాసనగా వారు మార్చబడలేదో వారికి ఈ రోజున గొప్ప రక్షణ కలుగు చేయండి. మా బిడ్డల కుటుంబంలో కూడా గొప్ప రక్షణ కలుగు చేయండి. ప్రతి కుటుంబాన్ని పరిమళ వాసగా మీరు మలిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.